చెర్రీ, ఎందుకు ఆ పుస్తకం తీసుకున్నావు? దాన్ని తీసుకోవడం అనరు, కొట్టేయడం అంటారు. రే చెర్రీ, ఈ దొంగ బుద్ధులు ఎప్పటి నుంచి వచ్చారా నీకు? ఏంటి బాబా పని? తప్పు కదా, లెంపలేసుకో. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే ఎంత గొప్ప మహిమ గలదో తెలుసా? దండిగా వరాలిచ్చే దేవుడు. అసలు నువ్వు చిన్నపిల్లాళ్ళ ఈ ఆటలేమిటి? దేవుడితోనే ఆటలాడతారా? ఆ కోపంతో శపించేయండి, దరిద్రం వదిలిపోతుంది. ఇలా చేస్తే స్వామివారి కోపం వస్తుంది. స్వామివారి కోపంలో ఉన్నప్పుడు వ్రతం ఎంత బాగా జరిగినా ఫలితం ఉండదు. మీ అమ్మా నాన్న ఎవరు బాబు? చిన్నపిల్లాళ్ళ జాగ్రత్తగా చూసుకోవాలి ఇతన్ని. నేను చిన్నపిల్లోనేం కాదు, నాకు పెళ్ళయింది. మా ఆవిడదిగో అక్కడుంది. ఛీ, వీడి పరువు పోయింది చాలదన్నట్టు నా పరువు కూడా తీస్తున్నాడు. చెర్రీ, మనం ఘనకార్యం చేసినప్పుడు మన ఫ్యామిలీని పరిచయం చేయాలి. ఇలా దొంగతనం చేసినప్పుడు కాదు నాన్న. ఎందుకు ఇలా చేసావు? చెప్పు చెర్రీ, నువ్వు ఇలాంటి చిలిపి పనులు చేయడం ఏంటి? పెద్దమ్మా, వాడికి ముందు నుంచి చేతికి కాస్త దురదెక్కువ. ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అయితే పూజారి గారు, మా చెర్రీ చేసిన పనికి స్వామికి కోపం వచ్చుంటుందంటారా? దివ్యంగా వచ్చిందమ్మా, చాలా కోపం వచ్చి ఉంటుంది. ఇలాంటి విషయాల్లో ఏ చిన్న దోషం జరిగినా విపరీతమైన కోపం వస్తుంది. ఆగ్రహంతో స్వామివారు ఊగిపోతారు. పోయి వ్రత విధాన పుస్తకం కొట్టేస్తారా? అంటే పంతులు గారు, అది నేను కూడా ఇంట్లో కలిసి నా భార్యతో వ్రతం చేసుకోవాలని ఈ బుక్ తీసుకున్నాను అంతే. చెర్రీ, అబద్ధం చెప్తే కళ్ళు పోతాయిరా. అయ్యో, మీరుండండి. మన ఫ్యామిలీ మెంబర్స్ని మనమే దొంగలా చూస్తే ఎలా? పొరపాటు జరిగిపోయింది, తర్వాత జరగాల్సింది చూద్దాం. పూజారి గారు, స్వామివారు ఆగ్రహంతో ఉన్నప్పుడు వ్రతం చేసిన ఫలితం ఉండదు కదా. మా అత్తయ్య మేమిద్దరం చల్లగా ఉండాలని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేయించాలనుకున్నారు. ఆ ఇప్పుడు స్వామివారు అంత ఆగ్రహంతో ఉన్నప్పుడు మేము వ్రతం చేసిన ఫలితం దక్కదేమో కదా. మా అత్తయ్య కోరిక నెరవేరకుండా వ్రతం చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ఈసారికి వ్రతం క్యాన్సిల్ చేసేసి ఇంకొకసారి పెట్టుకుందాం. సరే, ఇది వ్రతం క్యాన్సిల్ అయిపోయింది. అందరం బయలుదేరదాం.